హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక 2 టాపిక్స్ గురించి కవర్ చేద్దాం, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఇక్కడ మన అట్లీస్ట్ మన తెలుగు లెవెల్లో మనకు అర్థం అయ్యేలాగా డిఫరెంట్ కాంటెక్స్ని కవర్ చేద్దాం. సో ఈరోజు కవర్ చేసే టాపిక్ ఏంటంటే కమ్యూనికేషన్ ఒకటి అండ్ రియాక్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రెస్పాండింగ్, హౌ టు డూ దట్ మన వర్క్ ప్లేస్లో కానీ జనరల్ ప్లేసెస్లో కానీ అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో వన్ ఆఫ్ ద ప్రీవియస్ కంపెనీలో నేను యాక్చువల్గా పనిచేస్తున్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే నాకు సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఒక పర్సన్ అంటే ఆర్కిటెక్ట్ లెవెల్ పర్సన్ అనేది అంత నాకు కుదరల అతనితో. సో ఇనీషియల్గా బాగానే జరిగింది, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 6 months దాకా. సో 6 months తర్వాత వర్క్ ప్రెషర్ వల్ల సో తను ఏంటంటే ఓవర్గా వర్క్ ఇవ్వటం వల్ల ద మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందని అంటే ప్రాపర్ ఎస్టిమేట్స్ అనేది వారు ఎస్టిమేట్ చేయలేకపోయారు. అంటే ఇప్పుడు మనకు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ దట్ ఏదో ఎవడో వచ్చి చేసేస్తాడు, ఏముంది జస్ట్ ఒక వెబ్ పేజే కదా లేదంటే ఒక వెబ్సైటే కదా అన్న థింకింగ్లో ఇప్పుడు జనాలు ఉన్నారనమాట. అంటే జస్ట్ రియాలిటీ తెలియదు వాళ్ళకి. సో డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, టైం టు మార్కెట్ అంటే ఏంటి, బిజినెస్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఫుల్ లైఫ్ సైకిల్ తెలియదు వీళ్ళకి. జస్ట్ ఏంటంటే జస్ట్ రిక్రూట్ చేసుకుంటారు, ఒక వెబ్సైట్ చేసి చేస్తారు, అయిపోతుంది అన్న మైండ్ సెట్లో ఉంటారు అనమాట. నిజంగా వీళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి ఇవన్నీ తెలియదు వీళ్ళకి అనమాట. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే, అట్ ద సేమ్ టైం ఏంటంటే వీళ్ళు హ్యూజ్గా మ్యానిపులేటర్స్లో ఉంటారు కొంతమంది, చాలామంది. సో ఇక్కడ సో ఇవన్నీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే నాకు వర్క్ ప్రెషర్ అనేది తట్టుకోలేకపోయాం. ఎందుకంటే వీడికి జస్ట్ ఏంటంటే ఒక అవుట్పుట్ ఇచ్చేయాలి మనం, వాడికి ఏంటంటే జస్ట్ మనకి మనం ఎలా పడతాం కింద మీద పడతాం అనేది వాడికి అనవసరం. సో మనకి జస్ట్ నువ్వు పని చేసి వీలైనంత వరకు మనం పైనోడికి చెప్పించేసుకుందాం. పైనోడికి ఏం చెప్తాడంటే వీడు సో పైనోడికి తన ఎలా చెప్తాడంటే జస్ట్ ఇక్కడ మనకి 50 రోజులు అవ్వాల్సిన పని 10 రోజుల్లో తీసుకొచ్చి ఇచ్చేస్తాను, మీకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాను, మీకు చాలా కష్టపడి చేసేస్తాను, ఫుల్గా నేనే దగ్గరుండి చేసేస్తాను, 5 నిమిషాలు కూడా బయటికి వెళ్ళట్లేదు, అలా ఫుల్గా చేసేస్తాను అన్న ప్రొజెక్షన్ ఒక ఫీలర్ క్రియేట్ చేస్తాడు అన్నమాట. క్రియేట్ చేసి పాజిటివ్ వచ్చిందనుకో తీసేసుకుంటాడు, నెగిటివ్ వచ్చిందనుకో ఇంకొకటి మీదకి దూసేస్తాడు అనమాట. ఇలాంటి మ్యానిపులేటర్స్ కొంతమంది ఉంటారనమాట మన ఆఫీసెస్లో. ఎలా దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి, డిఫరెంట్ పీపుల్ ఉంటారనమాట. సో వీళ్ళు జాగ్రత్తగా చూస్తూ ఉండాలన్నమాట. ప్రాపర్గా ఎలాంటి చూడాలి ఏంటి అనేది మనం చూస్తూ ఉండాలి ప్రాపర్గా. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే నాకు ఇంకా వర్క్ లోడ్ అనేది తట్టుకోలేక నేను రెసిగ్నేషన్ పెట్టేశాను. ఓకే, సో దానికి చాలా కారణాలు ఉండొచ్చు, బట్ అవన్నీ ఇప్పుడు మనం ఇంత డీటెయిల్గా నేను చెప్పలేను. కానీ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎలా జరిగింది, కాంటెక్స్ట్ ఎలా వచ్చింది అనేది అనే హై లెవెల్ నేను చెప్తాను. ఏమైంది హై లెవెల్ నేను కవర్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే సో బేసిక్గా అది అనమాట. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే పైనోడికి సో తన అతనికి చూపించుకోవాలి, దానికి తను ఏదైనా చేస్తాడు, ఎలా అయినా మ్యానిపులేట్ చేస్తాడు. ఇలానే కాదు, ఇంకా చాలామంది ఉంటారు. వేరే నాట్ ఓన్లీ ఇతని గురించినే కాదు, చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. పవర్ కోసం అనమాట. వాళ్ళు బేసిక్గా పవర్ అనమాట. వాళ్ళకి హై లెవెల్లో వాళ్ళు ఉండాలి, కింద లెవెల్లో అందరూ ఇల్లే ఉండాలి, వీళ్ళందరూ పైకి రాకూడదు అనమాట. ఓకే, సో అది మెయిన్గా వాడి ఇంటెన్షన్. వీళ్ళు ఏంటంటే ఒక ఎథిక్స్ ఉండవు వీళ్ళకి, ఒక ఎంపతి అనేది ఉండదు, ఎంపథెటిక్ థింకింగ్ అనేది ఉండదు. జస్ట్ లైక్ దట్ ఏంటంటే పవర్ అనమాట. వాళ్ళకి హై లెవెల్లో వాళ్ళు ఉండాలి, కింద లెవెల్లో అందరూ ఇల్లే ఉండాలి, వీళ్ళందరూ పైకి రాకూడదు అనమాట. ఓకే, సో అది మెయిన్గా వాడి ఇంటెన్షన్. వీళ్ళు ఏంటంటే ఒక ఎథిక్స్ ఉండవు వీళ్ళకి, ఒక ఎంపతి అనేది ఉండదు, ఎంపథెటిక్ థింకింగ్ అనేది ఉండదు. జస్ట్ లైక్ దట్ ఏంటంటే మన పవర్ మనకు ఉందా, మన డబ్బులు మనం వచ్చినాయా అనేది చూసుకుంటారు వీళ్ళు అనమాట. ఇంకొకటి ఏంటంటే సబ్జెక్ట్ కూడా పెద్ద ఏమి ఉండదు వీళ్ళకి, కానీ హై లెవెల్లో దాన్ని ఎలాగా గేమ్ ఆడాలనేది వాళ్ళకి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తన .NET అనుకోండి, ఆ .NEట్లో ఏమేమి ఉంటాయో తనకు తెలుసు. ఓకే, తనకు తెలుసు అంటే ఇన్ ద సెన్స్ హై లెవెల్లో తెలుసు, అతను లో లెవెల్లో ఏం తెలియదు అనమాట. హై లెవెల్లో ఎంత తెలిసి ఆ హై లెవెల్లోంచి మేనేజ్ చేసేస్తూ ఉంటాడు. సో అది మన దగ్గర నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు, క్రాస్ క్వశ్చన్ అడిగి అది అర్థం చేసేసుకుని దాన్ని మేనేజ్ చేసేస్తూ ఉంటాడు అనమాట. ఇలా ఉంటారు అనమాట జనాలు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ ఆల్రెడీ ఒక ఎక్స్పర్ట్ పని చేస్తున్నాడు అనుకోండి. సో దాని దగ్గరికి వెళ్ళి ఇలా ఒక క్రాస్ క్వశ్చన్ అడుగుతాడు. సో వాట్ ఈస్ వాట్, ఇది ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు అని అడుగుతాడు. దాని నుంచి నేర్చేసుకుంటాడు అనమాట. సో నేర్చేసుకుని హై లెవెల్ వరకు చెప్పేస్తాడు.
సో ఇలాంటి పీపుల్ ఉంటారనమాట. సో ఇక్కడ ఏమైందంటే నా హెల్త్ కూడా చాలా వరకు ఇంపాక్ట్ అయింది. ఎమోషనల్, మన మెంటల్ వెల్బీయింగ్, ఫిజికల్ వెల్బీయింగ్, లాట్ ఆఫ్ థింగ్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఇలాంటి ఒక యూనో మిస్ఫిట్ గా అంతా కూడా ప్రాపర్గా లీడర్షిప్లో ఫిట్ అవ్వరు వీళ్ళు. లీడర్షిప్ అంటే ఏంటి? బేసిక్గా లీడర్షిప్ పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ గ్రో అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళకి ఏం ఎనేబుల్ చేస్తే వాళ్ళు గ్రో అవుతారు అన్న థాట్లో మనం ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎంపతితో థింక్ చేయాలి లీడర్షిప్ అనేది. సో జస్ట్ లైక్ దట్, ఒక లీడర్షిప్ పొజిషన్లోకి వెళ్ళామని అంటే ఎదరోడిని ఎలా వాడేద్దాం, ఎలా డివైడ్ అండ్ రూల్ చేద్దాం, ఇలాంటి థింకింగ్ ఉండకూడదు. సో ఇలాంటి పీపుల్ ఉంటారు అనమాట. సో అయితే ఇక్కడ కాంటెక్స్ట్ ఎలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమైందని అంటే, వీడు ఏం చేస్తాడంటే, ఇలాంటి మ్యానిపులేటర్స్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రియాక్ట్ అయ్యాను అనుకోండి, వీడు పై లెవెల్ మేనేజర్స్ని వాడిని గ్రిప్లో పెట్టేసుకుంటాడు. ఫస్ట్ పెట్టేసుకుని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా రియాక్ట్ అయినా, ఎప్పుడన్నా ఇలాంటి ఎందుకు ఇంత వర్క్ ఇస్తున్నారని అడిగాం అనుకోండి, ఆడేంటంటే మేము ఎప్పుడు వర్క్ ఇవ్వలేదు, ప్రాసెస్ ప్రకారం వెళ్తున్నాము, అందరికీ వర్క్ ఇస్తాము, ఈ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అది ఇది అని అంటారు. బట్ రియల్ టైంలో ఇంప్రూవ్మెంట్ ఏం కనపడదు. సో రియల్ టైంలో వాడు మేనేజర్ మాట్లాడేసుకుని ఇక్కడ ఏమేం జరుగుతుందో ప్రతి చిన్న విషయం కూడా వాడు మేనేజర్తో మాట్లాడేస్తాడు అనమాట. మేనేజర్ మొత్తం కూడా గ్రిప్లో పెట్టేసుకుంటాడు, మ్యానిపులేటర్ కింద పెట్టేసుకుని ఇక్కడ చిన్నది ఏవైతే జరుగుతుందో మొత్తం వాటితో కమ్యూనికేట్ చేసేయడం, ప్రేయర్గానే ముందుగా కమ్యూనికేట్ చేయి, నో ప్రాబ్లం. కమ్యూనికేట్ చేయడం అనేది తప్పేం కాదు. మేనేజర్తో మంచిగా ఉండటం, ఇలాంటి కరెక్ట్ వేలో పాలిటిక్స్ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. పాలిటిక్స్ అంటే బ్యాడ్ వే కాదు కదా. కరెక్ట్ వేలో నువ్వు పాలిటిక్స్ చేసి కరెక్ట్ వేలో నువ్వు జనాల ప్రోగ్రెస్కి యూజ్ చేస్తున్నావు అని అంటే ఎవరూ రెస్ట్రిక్ట్ చేయరు. కానీ మనమే ఉండాలి, ఆడు నా వైపు పాయింట్అవుట్ చేశాడు కాబట్టి నేను ఆయన తొక్కేయాలి, అలా ఉండకూడదు. మనం పాయింట్అవుట్ చేసామంటే మనం ఏం కరెక్ట్ చేసుకోవాలనేది మనం ఆలోచించాలి. అంతేగాని మనం ఆయన తొక్కేస్తున్నాడు, అదేంటిది మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు అని అనుకుంటాడు అనమాట. వీళ్ళందరూ ఏంటంటే ఒక సెపరేట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనమాట వీళ్ళందరూ. సో వీళ్ళకి అండ్ రెసిగ్నేషన్, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత నేను రెసిగ్నేషన్ పెట్టేశాను. సో బయటకు వచ్చేయడం జరిగింది. సో ద సేమ్ కంపెనీలో ఇంకొక మేనేజర్ కూడా ఉన్నారనమాట. సో హీ ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అండ్ హీ ఈజ్ అన్ ఎంప్లాయీ ఫ్రెండ్లీ పర్సన్. ఓకే, సో బికాస్ ఆఫ్ హిమ్, తన వల్లే ఇంకా ఎంప్లాయీస్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ట్రస్ట్ వల్ల తన వల్లే ఉన్నారు. ఎందుకు ఎంప్లాయీస్ అనేది ఆర్గనైజేషన్లో ఉంటారని అంటే, మనం బిల్డ్ చేసే ట్రస్ట్ వల్ల వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకున్న ఎథిక్స్ వల్ల ఉంటారు అనమాట. ఇప్పుడు ఒక కంపెనీ అనేది ఒక కల్చర్ బిల్డ్ చేయాలి అని, ఒక కంపెనీ అనేది ఒక కల్చర్ మీద ఎందుకు ఎంఫసైజ్ చేస్తుంది, అస్తమాటలు ఎందుకు మాట్లాడతారని అంటే, ఆ కల్చర్ వాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు ఆఫీస్కి వచ్చి జనాలతో ఇంటరాక్ట్ అవటం అంటే ఇది ఒక కల్చర్ అనమాట. కల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. రీసెర్చ్ కూడా చాలా మంది ఎంప్లాయీస్ ఎందుకు క్విట్ అవుతారు కంపెనీస్ అంటే, ప్రాపర్ కల్చర్ లేకపోవటం వల్ల. అది ఒక CEO వల్ల ఇంకొకటి వల్ల కాదు, ఒక రాంగ్ కల్చర్ సెట్ అవడం వల్ల క్విట్ అవుతారు అనమాట. సో వీడేమంటాడంటే, నేను ఓవరాల్గా ఇదంతా జరిగిపోయిన టైంలో డిఫరెంట్ సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఇలా జరిగి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే, నాకు ఇంకా సెట్ అవ్వక నేను పెట్టేయటం జరిగింది. తర్వాత నేను పెట్టేసిన తర్వాత ఒక 3-4 months తర్వాత తను పెట్టేశారు, ఇంకొక అతను కూడా పెట్టేశాడు. సో ఇలా జరిగిందనమాట. సో ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఏమైందని అంటే, వీడు ఎక్కడైతే మన వీక్ పాయింట్ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను రెసిగ్నేషన్ పెట్టేసిన తర్వాత యాక్చువల్గా ఏమైందని అంటే, లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్తారు మనకి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే ఏంటి? మనకి వేరే కంపెనీ మనకి మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నామని ఒక ఇంటెంట్ పంపిస్తారు. ఆ ఇంటెంట్ మనం వీళ్ళకి చెప్తాం. ఏం చెప్తాం అంటే, నాకు ఇంటెంట్ వచ్చింది, నేను మూవ్ అవడానికి రెడీగా ఉన్నాను, సో దట్ మీరు కేటీ కానీ ఫర్దర్గా ఏమైనా ప్లాన్స్ ఉంటే కానీ డిస్కస్ చేయండి అన్న మీనింగ్తో ఇస్తారు. మనోడు ఏమంటాడు, మేనేజర్ ఏమంటాడు, నా మేనేజర్ యాక్చువల్గా మారిపోయాడు. సో తను ఏమంటాడంటే, అదే నా ప్రీవియస్ మేనేజర్కి ఆల్రెడీ ఇది పేపర్స్ పెట్టేశాను అని జస్ట్ ఇన్ఫార్మ్ చేసి చెప్పినప్పుడు తను ఏమంటాడంటే, జస్ట్ నీకు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఏమీ డిస్కస్ చేయట్లేదు తను. సో నేను రెసిగ్నేషన్ పెట్టేసిన తర్వాత
సో ఇక్కడ ఏమైందనంటే నా